మా అమ్మ మందికి ఉపయోగపడే మంచి సూత్రం ఒకటి చెప్తాను. నచ్చితే లైక్ చేయండి. ఇష్టమైతే ఎక్కడైనా వాడుకోండి. దగ్గర డబ్బులు ఉంటే దాచుకోండి. లేకపోతే ఏదైనా వస్తువు కొనుక్కోండి. అంతేగాని ఏ అదోకి అప్పు ఇవ్వకండి. అప్పు తీసుకున్నవాడు తీసుకున్నప్పుడు ఉన్నంత సరదా డబ్బులు మనకు తిరిగి ఇచ్చేటప్పుడు ఉండట్లేదు. దయచేసి ఎవరు కూడా అప్పు ఇవ్వకండి. మనం రూపాయి కూడబెట్టి రూపాయి వడ్డీకి వెళ్తుంది, వడ్డీకి ఇస్తుంటే వాళ్ళు మాత్రం డబ్బులు ఎగేసేస్తున్నారు. దయచేసి ఎవరికి అప్పు ఇవ్వకండి. డబ్బులు ఉంటే దాచుకోండి. నాకు తెలిసినంత వరకు అయితే బంగారం మీద ఇన్వెస్ట్ చేయండి. మనకు ఎప్పుడైనా అర్జెంట్ అవసరం అయితే బ్యాంకులో తాకట్టుకొని డబ్బులు అంత తెచ్చి వాడుకోవచ్చు. ఇదైతే మేమైతే పుట్టగొడుగులు తెచ్చాము ఈరోజు. ఇది సీజన్లో వస్తుంది. ప్రతి సంవత్సరం ఈ వర్షాకాలంలో ఇవి వస్తాయి. చూడండి, నేనైతే ఉడికిందో లేదో అని టేస్ట్ చేద్దామని బొగడా ఒకటి తీసుకొని తింటున్నాను. తర్వాత అన్నంలో కూడా వేసుకొని కూర వేసుకొని కలుపుకొని టేస్ట్ అయితే చేశాను. సూపర్గా ఉంది. మీరు ఇంకా పుట్టగొడుగులు ఈ సీజన్లో ఇంకా తినాలని ఎవరైనా ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీన్ని అయితే బొకడా అంటారు. పుట్టగొడుగు బొకడా. ప్లీజ్ సబ్స్క్రైబ్.